25 లక్షల రూపాయలు విలువ చేసే గంజాయితో పాటు ఒక కారు 3 ద్విచక్ర వాహనాలను పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సమాచారం మేరకు డీఎస్పీ పి శ్రీనివాసరావు ఆదేశాలతో నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్ రేవతమ్మ, కృష్ణదేవిపేట ఎస్ఐ రిషికేశ్వర ఆధ్వర్యంలో కేడీపేట సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా చింతపల్లి, రింతాడ, పెద్దబలస, రంపుల ఘాట్ రోడ్ మీదుగా వస్తున్న వాహనం ఏపీ 31 DT 5565 నెంబర్ కలిగిన కారును క్షుణ్ణంగా తనిఖీ చేయగా 3 బస్తాల్లో అక్రమంగా తరలిస్తున్న 50 కేజీల గంజాయితో పాటు 5 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ జిల్లాకు చెందిన నిందితులు బొడ్డేపాటి తేజ్ కిరణ్, లంకి చందు, భక్తుల సింహాద్రి, గరికిన అరవింద్, కేశవరపు వీరవెంకట సత్య, విఘ్నేష్పై నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా ఒరిస్సా రాష్ట్రం నుంచి కాకినాడ పట్టణానికి తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టుబడి నిందితులపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్ రేవతమ్మ తెలిపారు. అలాగుండు సరిపోదా? సరిపోద్ది. ముందు కూర్చుంటారు, మధ్య నలుగురు, చివరి నలుగురు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మార్నింగు అనకాపల్లి జిల్లా ఎస్పీ గారైన తుహిన్ సిన్హా గారు మరియు నర్సీపట్నం ఎస్డిపి గారైన శ్రీనివాసరావు గారికి రాబడిన సమాచారం మేరకు నేను మరియు మా కేడీపేట ఎస్ఐ రిషికేశ్ సిబ్బంది అందరం కలిసి మీడియేటర్ల సహాయంతో ఏల్పురం దగ్గరలో మాటు వేసామండి. మాటు వేసేటప్పటికి ఏజెన్సీ నుంచి ఒక కారు, 3 బైకులు, ఒక 5 మెంబర్స్ని మీడియేటర్ సమక్షంలో పట్టుకున్నాం. వాళ్ళకి పట్టుకొని విచారించగా వాళ్ళ నుంచి మాకు గంజాయి సమాచారం వచ్చింది. గంజాయి కూడా దొరికింది. కారులో ఒక 2 ప్రయాణించారు. ఆ ఇద్దరిలో ఒకడు ఆయన తేజ, కాకినాడ వాకలపూడి గ్రామం. అతను పాత నేరస్తుడు. ఆయన మీద ఒక 10 కేసులు ఉన్నాయి. ఒక 3 కేసులు గంజాయి, ఒక 7 కేసులు ప్రాపర్టీ అఫెన్స్ ఉన్నాయి. తర్వాత రెండో వ్యక్తి చందు అండి. ఈయన ట్రాన్స్పోర్టర్గా పనిచేస్తున్నాడు. ప్లస్ ఏంటంటే లేబర్ వర్క్. సింహాద్రి ఈయన కూడా కాకినాడ జిల్లా వాస్తవ్యుడే. తిమ్మాపురము అరవింద్ అండి. ఈయనది కూడా జగన్నాథపురం కాకినాడ. ఉన్నాయి. అరవింద్ అన్న అతనికి ఏమంచు 14 దొంగతనం కేసులు ఉన్నాయి. అంటే రాబరీలు, డే అఫెన్స్లు, నైట్ అఫెన్స్లు, దొంగతనాలు, బైక్ దొంగతనాలు ఉన్నాయి. కేసు వరకు వీర వెంకట సత్య, విఘ్నేష్కి ఏమంచి ఒక 6 కేసులు ఉన్నాయి. ఇవి కూడా దొంగతనం కేసులే. ఈ 3 ఓల్డ్ అఫెండర్స్. వీళ్ళందరూ వీళ్ళందరూ పాత స్నేహితులు. వీళ్ళు ఏం చేశారంటే 27 సాయంకాలం ఈ తేజ్ కిరణ్ అనే అతను ఐస్ క్రీము ప్లస్ జ్యూస్ పార్లర్ నడుపుతున్నాడు. ఈ ఆర్థికంగా ఇబ్బందులు అవ్వడం వల్ల మంచి బిజినెస్ చేయాలని ఈ నలుగురిని హెల్పర్గా తీసుకొని 27వ తేదీన ఏజెన్సీకి వెళ్ళారు. అక్కడ ఒక ఆయన సమ్ ఏజెన్సీ పర్సన్ దగ్గర ఒక 50 కేజీలు గాంజా, అంటే కేజీ 20,000 లెక్క ఒప్పందం చేసుకొని 1 లక్ష రూపాయలు అతనికి అడ్వాన్స్ ఇచ్చి చెల్లి అది గంజాయి అమ్మిన తర్వాత వచ్చి మిగతా డబ్బులు ఇస్తామని వీళ్ళు ఆన్ ద వే వస్తుండగా వీళ్ళ రూట్ ఏంటంటే కోటగున్నల, కోరుకొండ, జెర్రిల, రింతాడ, పెద్దవలస, కేడీపేట హైవే మీద ఇక వాళ్ళు హైవే రూట్ తీసుకుంటారండి. ప్రీవియస్ కూడా వీళ్ళు ఇందులో ప్రాపర్టీ అఫెండర్స్ ఉన్నారు. ప్లస్ గంజాయి అఫెండర్స్ కూడా ఉన్నారు. ఈ A1 అనే తేజ అతనికి 2024లో దేవరాపల్లిలో కూడా కేసు ఉంది. వీళ్ళందరిని విచారిస్తే వీళ్ళు ఏం చెప్పారంటే వీళ్ళు ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడడం వల్ల గంజాయి వ్యాపారాన్ని ఎంచుకుంటే మళ్ళీ అధిక లాభాలు పొంది బిజినెస్ చేయాలని ఆలోచన. వీళ్ళు కాకినాడలో హార్బరు 1 టౌన్ ఏరియాలో 50 గ్రాములు 100 గ్రాములుగా పొట్టాలుగా చేసి
ఒక్కొక్క పొట్లం 200 300 లెక్క ఈ ప్రైవేట్ బహిరంగ మార్కెట్లో అమ్మడం వీళ్ళకి అలవాటైంది. ఇందులో కూడా నలుగురు కంప్లీట్గా ఇది కన్జ్యూమ్ ఈ గంజాయి నుంచి కన్జ్యూమ్కి అలవాటు అయ్యారండి. ఇది మీడియేటర్ సమక్షంలో 50 కేజీలు గాంజా, ఒక కారు, 3 బైకులు, 5 ఆండ్రాయిడ్ ఫోన్లు సీజ్ చేశాము. సుమారు దీని విలువ 45 lakhs ఉంటాయండి. 45 నుంచి 55 లక్షల వరకు ఉంటాయి. ఇందులో మా కేడీపేట ఎస్ఐ గారు మరియు సిబ్బంది చాలా చాకచక్యంగా పట్టుకొని వీళ్ళని పట్టుకున్నారండి. ఆఫీసర్స్ కూడా, సీనియర్ ఆఫీసర్స్ కూడా అభినందించారు. ఇందులో పనిచేసే వారందరికి కూడా అప్రిషియేషన్స్, సారు రివార్డులు కూడా ఇస్తామని తెలియజేశారండి.